కబ్జాదారుల పాలిట సింహ స్వప్నం అక్రమ నిర్మాణాల అంతు చూస్తున్న హైడ్రా ఇప్పుడు మరో ఆపరేషన్ కి రెడీ అయింది. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ విభాగంతో కలిసి పనిచేస్తోంది. విడతల వారీగా తమ బృందాలను రంగంలోకి దించుతోంది. నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చడమే హైడ్రా లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపుతో పాటు డిఆర్ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించారు. వర్షం పడినప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం, వర్షం లేనప్పుడు ట్రాఫిక్ నియంత్రణ చేయడంలో, ట్రాఫిక్ విభాగంలో కలిసి పనిచేయడంలో హైడ్రా బాధ్యతగా పనిచేయబోతోంది. పై బుల్డోజర్లతో విరుచుకుపడ్డ హైడ్రా ఇప్పుడు ట్రాఫిక్ విభాగంతో కలిసి నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ని రోజులు నగరంలో ఉన్న ట్రాఫిక్ అంతా చూసుకుంది కూడా ట్రాఫిక్ అధికారులే. కానీ ఇప్పుడు ట్రాఫిక్ అధికారులతో హైడ్రా కూడా కలిసింది. మరి నగరం ఏ విధంగా ఉండబోతుంది, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా ఉండబోతుందా లేదా, వీళ్ళ డ్యూటీస్ ఏంటి, వీళ్ళు ఎలా ఇందులో జాయిన్ అయ్యారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ట్రైనింగ్ తీసుకున్నాం టీటీఐ గోస్మాల్. అక్కడ మా సార్లు ట్రైనింగ్ ఇచ్చారు, ట్రాఫిక్ ఆఫీసర్స్. అక్కడ మేము ఆల్రెడీ హైడ్రాలో వర్క్ చేస్తున్న వాళ్ళము. మమ్మల్ని అక్కడికి తీసుకోవడం జరిగింది ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము. మీ పనులు ఏంటి, అసలు ఇందులో జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది? మేము వచ్చేసి మ్యాక్సిమం 15 డేస్ అవుతుంది మేడం. 15 డేస్ అవుతుంది మేము దీంట్లో జాయిన్ అయ్యి. మేము స్టాప్ లైన్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేని వాళ్ళను, రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళను మనం కంట్రోల్ చేస్తూ మన ట్రాఫిక్ని మన ప్రజలకు కొంచెం అండగా ఉండాలి. ప్లస్ వాళ్ళకు మంచి సౌకర్యంగా ఉంటేనే మనకు ట్రాఫిక్ టైం టు టైం డ్యూటీలకు వెళ్తూ ఉంటారు. సో అదే కాన్సెప్ట్ మేడం. సార్ ఇన్ని రోజులు అంటే మీరు మీ అవసరం మాకు నగరానికి చాలా ఉండేది. వర్షాకాలంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించి అక్కడ వాటర్ క్లియర్ చేయడం, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ట్రాఫిక్ సంబంధించి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? देखिए मैडम, यहाँ पे ड्यूटियाँ डाले पॉइंटों में, जो ड्यूटियाँ डाले वहाँ पे करते हम लोग पूरा क्लीन रहना, ट्रैफिक क्लीन रहना. जो मैनल से ना वाटर जाने के लिए पूरा उसमें भी ड्यूटी करना पड़ता. बारिश में भी सिग्नल पॉइंटों में जहाँ जहाँ ड्यूटियाँ डाले उधर पूरा ड्यूटियाँ करना पड़ता. చూస్తున్నారు కదా, ఇప్పుడు ట్రాఫిక్ విభాగంతో కలిసి హైడ్రా వాళ్ళు కూడా ఇందులో ఈ ట్రాఫిక్కి సంబంధించి పని చేయడం జరుగుతుంది. వీళ్ళు 4 డేస్ పాటుగా అయితే ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ 4 డేస్లో వీళ్ళు ఇప్పటికీ జాయిన్ అయ్యి 2 వీక్స్ అవుతుందంట. ఇందులో వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫ్రీ లెఫ్టింగ్ కానీ తర్వాత ట్రిపుల్ రైడింగ్ ఎవరు చేస్తున్నారో వారిని పట్టుకోవడం, తర్వాత హెల్మెట్ ఎవరైతే ధరించలేదో వారిని చూసుకోవడం, ఇట్లాంటివి చూసుకోవడం వీళ్ళ యొక్క పని అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు మొత్తం ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి 50 మంది, ఇక్కడ మాత్రం బంజారాహిల్స్కి సంబంధించి 12 మంది. అంటే ముఖ్యంగా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఎక్కువ జరుగుతుందో అక్కడ ఇలాంటి వాళ్ళని అంటే హైడ్రాకి సంబంధించిన బృందాన్ని అయితే డిఆర్ఎఫ్ బృందాలను ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. బంజారాహిల్స్ పరిధిలో వచ్చేసి 12 మంది, తర్వాత పంజాగుట్ట, తర్వాత ఖైరతాబాద్ ఇలాంటి జోన్లో కూడా ఇంకా ఇలాంటి హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ ముఖ్య కార్యక్రమం ఏంటంటే వీళ్ళు ఎవరైతే హెల్మెట్ ధరించలేదో, ట్రిపుల్ రైడింగ్ ఎవరు చేస్తున్నారో వారిని పట్టుకోవడమే వీళ్ళ పని అని చెప్తున్నారు. 4 డేస్ ట్రైనింగ్ తీసుకొని ఫస్ట్ ఫేజ్లో 50 మంది ఇలా అంటే ఒక్కొక్క ఫేజ్ వైజ్గా ఈ విధంగా వీళ్ళని పంపిస్తున్నారనేది వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇన్ని రోజులుగా అక్రమ కట్టడాలపై విరుచుకుపడ్డ హైడ్రా ఇప్పుడు ట్రాఫిక్ అధికారులతో కూడా కలిసి ఇప్పుడు హైదరాబాద్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చడమే వారి లక్ష్యంగా. ఇది చేయడం చాలా బాగుంది. అంటే నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చడమే మా లక్ష్యం అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ గోవర్ధన్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.